హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎన్ ప్రాపర్టీస్. ఇది వచ్చేసరికి ఒక డూప్లెక్స్ హౌస్ మనకి డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే సేల్కి వచ్చిందండి. ఇందులో ఓనర్ నెంబర్ వచ్చేసరికి జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఉంటుంది. కింద జాయిన్ బటన్ ఉంటుంది. ఆ జాయిన్ అయిన తర్వాత మీరు కమ్యూనిటీ ట్యాబ్లో అయితే ఓనర్ నెంబర్ అయితే తీసుకోవచ్చు అనమాట. జస్ట్ మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇది డూప్లెక్స్ హౌస్, బ్యాక్ సైడ్ కూడా చాలా స్పేస్ అయితే వదిలిపెట్టేసారు, చూడొచ్చు మీరు. అలాగే ఈ డూప్లెక్స్ హౌస్కి ఎక్స్ట్రా మీకు ఓపెన్ ప్లాట్ కూడా వస్తుంది. ఇది బ్యాక్ సైడ్ ఓపెన్ ప్లాట్ అనమాట. ఇది మీకు 25 to 27 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా వితౌట్ కాస్ట్, ఈ కాస్ట్లోనే అయితే ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇది హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ అండి. ఇది మంచి లొకేషన్లో ఉన్న హౌస్. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా, కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. విత్ సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి 2 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది క్లియర్గా చూసుకోవచ్చు మీరు. ఇది కిచెన్ ఏరియా. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో వెళ్తున్నాం అనమాట. ఇది ఫస్ట్ ఫ్లోర్ 2 BHK పోర్షన్ అనమాట మనం చూసేది. ఈ హౌస్ వచ్చేసరికి 77 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి 25 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. టోటల్గా ఆల్మోస్ట్ మీకు 100 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుందన్నమాట. ఏరియా వచ్చేసరికి అరుంధతి ఎన్క్లేవ్ అండి. ఒక హెచ్ఎండి వెంచర్లో అయితే ఉంది. కుందన్పల్లి అనమాట, బండ్లగూడ దగ్గరకు అయితే వస్తుంది. మంచి లొకేషన్లో అయితే ఈ హౌస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ఇస్తున్నాను. జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే కింద జాయిన్ బటన్ ఉంటుంది. జాయిన్ అయిన తర్వాత మీరు మెంబర్ అయిపోతారు. మెంబర్ అయిన తర్వాత మీరు కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్తే మీకు ఓనర్ నెంబర్ అనేది దొరుకుతుంది అనమాట. ఇక టోటల్ హౌస్ చూసేసాం కదా ఫ్రెండ్స్. టెరెస్ ఏరియా చూపిస్తాను, అలాగే సరౌండింగ్స్ అయితే చూపిస్తాను. మంచి లొకేషన్లో ఉంది, కొత్త ఇల్లు అనమాట. చాలా రీజనబుల్ ప్రైస్ అయితే చెప్తున్నాను. ప్రైస్ వచ్చేసరికి 45 lakhs చెప్పడం జరుగుతుంది. నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. నెగోషియేషన్ అనేది మీరు ఓనర్తో అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంక మంచి ప్రభుత్వం అలా కలుస్తాను. టేక్ కేర్, బై బాయ్.